ఇటీవల కాలంలో మీరు గమనించి ఉంటారు, చాలా మంది విదేశీ అమ్మాయిలు భారతీయ యువకులతో ప్రేమలో పడుతున్నారు. పెళ్లిళ్ళు కూడా జరుగుతున్నాయి. ఇది కేవలం సినిమాల్లోనే కాదు, నిజమైన జీవితాల్లో కూడా. కానీ అసలు కారణం ఏంటి? ఎందుకు విదేశీ అమ్మాయిలు మన యువకుల పట్ల అంత ఆసక్తి పరులవుతున్నారు? ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ వినూత్న ప్రేమ కథ వెనుక ఉన్న సత్యాన్ని. భారతీయులు చిన్నప్పటి నుంచి కుటుంబ బంధాలను, భావోద్వేగాలను అత్యంత విలువైనవిగా పరిగణిస్తారు. విదేశీ దేశాల్లో చాలా మంది వ్యక్తిగత స్వేచ్ఛపై ఎక్కువ ఫోకస్ పెడతారు. కానీ రిలేషన్షిప్ లో భావోద్వేగాలు లోతు కొంచెం తక్కువగా కనిపించవచ్చు. భారతీయ యువకులు తమ ప్రేమను మాటల కంటే ఎక్కువగా ఆచరణలో చూపిస్తారు. ప్రేమించేది హృదయం నుంచి. ఇది చాలా విదేశీ అమ్మాయిలకు కొత్తగా, ప్రత్యేకంగా కూడా అనిపిస్తా ఉంది. భారతీయ యువకులు వారి సంస్కృతి పట్ల గౌరవం చూపుతారు. అబ్బాయిలు పెద్దల్ని గౌరవించడం, అక్క చెల్లెమ్మల్ని రక్షించడం, ఆచారాలను పాటించడం, వీటన్నిటి వల్ల ఒక విశ్వాసాన్ని ఏర్పరచగలుగుతారు. విదేశీ అమ్మాయిలకు ఇది చాలా కొత్త అనుభూతి. వారి కళ్ళల్లో భారతీయులు మరింత బాధ్యతాయుతంగా, గ్రౌండెడ్ గా కనిపిస్తారు. భారతీయ యువకులు చాలా మంది చురుకైన, వినయపూరితమైన స్వభావం కలిగి ఉంటారు. వారు ఒక అమ్మాయిని ప్రిన్సెస్ లా ట్రీట్ చేస్తారు. ఒక విదేశీ అమ్మాయి చెప్పినట్లే ఇది మన యువకుల్లో కనిపించే ఒక సహజ లక్షణం. ఒక భారతీయ యువకుడి గురించి ఒక విదేశీ అమ్మాయి ఈ విధంగా చెప్పింది: హీ లిజన్స్ వెన్ ఐ టాక్, హీ రెస్పెక్ట్స్ మై ఒపీనియన్, దట్స్ రేర్. ఇది మన యువకుల్లో సహజంగా కనిపించే లక్షణం. ఇప్పటి భారతీయ యువకులు మంచి విద్యాస్థాయి కలిగి ఉన్నారు. వారు పనిచేసే రంగాల్లో అంకిత భావంతో ఉంటారు. ఉద్యోగం, భవిష్యత్తుపై స్పష్టత, లక్ష్యాలు ఉండటం కూడా ఒక ఐడియల్ పార్ట్నర్ గా చూసే గుణాలుగా మారింది. ఒక విదేశీ అమ్మాయి తన అభిప్రాయం ఎలా ఉంటుంది: హీ నోస్ వేర్ హీ గోస్ ఇన్ లైఫ్, దట్ మేక్స్ మీ ఫీల్ సెక్యూర్. సోషల్ మీడియా వేదికగా టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లలో భారతీయ యువకుల ఫన్నీ, క్యూట్ మరియు వీటన్నిటిలోనూ జెన్యూనిటీ చూసి చాలా మంది విదేశీ అమ్మాయిలు కనెక్ట్ అవుతున్నారు. దీనికి రియల్ లైఫ్ కపుల్స్ కూడా ఉదాహరణగా కనిపిస్తున్నారు. ప్రేమగా కలుసుకొని ఇప్పుడు ఇండియాలోని హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు. అంకిత్ అండ్ క్రిస్టినా, జర్మనీకి సంబంధించిన జంట. అండ్ రవి మెరియా, మ్యూచువల్ రెస్పెక్ట్ వల్ల రిలేషన్ స్ట్రాంగ్ అయ్యింది. అమిత్ అండ్ జూలియా, జాయింట్ ఫ్యామిలీ కల్చర్ చూసి జూలియా ఫ్యాసినేట్ అయిపోయింది. మొత్తానికి చెప్పాలంటే మన యువకులు ప్రత్యేకత ఏమిటంటే వారు ప్రేమలో మనసుని పెట్టి ప్రేమిస్తారు. ఆత్మీయత, గౌరవం, భావోద్వేగాలు ఇవే వారి బలాలు. ప్రేమకి జాతి, మతం, దేశం లేదు, కానీ గుణాలు మాత్రం ఉంటాయి. భారతీయ యువకుల గుణాలు ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నాయి. మీ అభిప్రాయం ఏంటి? మీరు కూడా ఇలానే ఇంటర్నేషనల్ రిలేషన్షిప్ లో ఉండాలనుకుంటున్నారా? కింద కామెంట్ చేయండి.